హైదరాబాద్ సచివాలయం ఎదుట ఉన్నట్టుండి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీసీ సంఘాలు ఫీ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నాకు దిగాయి. ఈ నిరసన కార్యక్రమం తీవ్రతరం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. ఇప్పటి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి అధ్యక్షుడు స్వయంగా చెప్పారు, మా ప్రభుత్వం వస్తే గ్రీన్ ఛానల్ ద్వారా ఫీజులు ఇస్తామన్నారు. కానీ పేద వర్గాలు ఒకవైపు రాష్ట్రంలో సస్తుంటే తెలంగాణలో 23 లక్షల మంది విద్యార్థులు చచ్చిపోతారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనిపింపు లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 3,70,000 కోట్లు అప్పు చేశారు. కానీ పేద వర్గానికి పైసలు లేవా? జీవో నంబర్ 8 రద్దు చేయాలి. ఊపిరే ప్రసక్తి లేదు. పేద వర్గాలకు న్యాయం చేయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగజారిపోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. పేద పిల్లలకు పైసలు ఏనికి లేవు తప్ప మీ అంగవారు వాళ్ళకి పైసలు లేవా? మీ దగ్గర రేవంత్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మిమ్మల్ని ఈ బీసీ విద్యార్థులను వదిలిపెట్టదు. రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడతారు. గ్రామాల్లో మిమ్మల్ని తిరగని